అలాగే వెల్దుర్తి మండల ప్రజలకు, వెల్దుర్తి టౌన్ ప్రజలకు, అలాగే ప్రజా సంఘాల నాయకులకు, దళిత సంఘాల నాయకులకు మా ఎంఆర్పిఎస్ తరఫున ఉద్యమ నమస్కారాలు. నా పేరు నాయకంటి గిడ్డయ్య, ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకుడిని, మాజీ మండలాధ్యక్షుడిని. ఈరోజు ప్రెస్ నోట్ ఇవ్వడం కారణం ఏమంటే, మీడియా మిత్రులను పిలిచి ఈరోజు కర్నూలు జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో ఒక దళితుణ్ణి హత్య చేయడం జరిగింది. కర్నూలులో ఈ హత్యలు ఇంకా ఎంతకాలము దళితుల పైన దాడులు జరుగుతావో అర్థం కావడం లేదు. ఈ కర్నూలు జిల్లాలోనే 4 హత్యల దళితులవి. మొన్న ఆలూరులో ఒక హత్య, తర్వాత కర్నూలులో షరీఫ్ నగర్లో ఒక సంజన అనే వ్యక్తిని హత్య చేయడం జరిగింది. తర్వాత బొందిమడుగుల రమేష్, తర్వాత ఈరోజు ఒక అతన్ని హత్య చేయడం జరిగింది, మనోహర్ అనే అతన్ని. ఇలా ఇంకా ఎన్ని హత్యలు జరుగుతావో ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా అనేది మాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వానికి మేము బాధపడేది ఏమంటే, ఈ కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఈ దళితులం అంతా ఏకదాటికి పైన వచ్చి మాకు కూటమి ప్రభుత్వం బాగుంటుందని పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని నమ్మి, అలాగే మా నియోజకవర్గంలో కె శ్యామ్ కుమార్ సార్ గారిని నమ్మి మేము చాలా వరకు కూటమి ప్రభుత్వం అయితేనే దళితులకు అండ ఉండేది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అండ ఉండేదని మేము అందరం కలిసి ఎన్నుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఈ హత్యలు గతంలో కూడా చాలా జరిగినాయి. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా విచ్చలవిడిగా డాక్టర్ సుధాకర్ గారిని అయితేమి, ఇంకొకరిని చాలా జరిగినాయి హత్యలు. కానీ ఈ వల్ల పాలనపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై మాకు దళితులకైతే రక్షణ ఇస్తారని వీళ్ళని నమ్మి, మేము కూటమి ప్రభుత్వాన్ని నమ్మి మేము అంతా ఏకదాటిపైకి వచ్చి, మేము ఎప్పుడైనా కానీ ఒక చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో, కేఈ శ్యామ్ కుమార్ సార్ గారి మీద నమ్మకంతో మేము తెలుగుదేశం ప్రభుత్వానికి కూటమి తరఫున ఓటు వేయడం జరిగింది. ఎందుకంటే మేము పొద్దుమూకులు ఇలా దళితులకి అన్యాయం జరుగుతుంటే మేము ఏకదాటిపైకి వచ్చి పొద్దుముకులు చూస్తూ ఊకునే ప్రసక్తి అయితే లేదు. మేము గతంలో కూడా 2019లో కూడా మా మందకృష్ణ మాది అన్న గారు మాకు ఏ ప్రభుత్వం వద్దు, నోటకు ఓటు ఏంటంటే బీజేపీ కంటే ఎక్కువ ఓట్లు పడిన ఘనత మా దళితులు వేసినారు. బీజేపీ కంటే ఎక్కువ ఓట్లు. అప్పుడు మీ ప్రభుత్వానికి, తెలుగుదేశం ప్రభుత్వానికి ఎంత నష్టం జరిగిందో మీకు బాగా తెలుసు, కూటమి ప్రభుత్వానికి తెలుసు. తర్వాత మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఏకదాటిపైకి వచ్చి దళితులు ఓట్లేసింటే మీకు ఎంత లాభం జరిగిందో తెలుసు. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి మేము అంతా దళితం ఏకదాటిపై కూటమి ప్రభుత్వం మంచి పరిపాలన అందిస్తుందని ఓట్లేసినాం సార్. దళితులకు అన్యాయం చేయదండి. ఎందుకంటే అందరినీ 2 కళ్ళతో సమానం చూడండి. దళితులను ఓవైపు, అగ్రవర్ణాలను ఓవైపు. ఇప్పుడు ఎవరైనా కానీ తప్పు చేస్తే ఎవరైనా శిక్షించండి. ఎందుకంటే మాకు వన్ సైడ్ కనపడుతుంది. దళితులు ఇప్పుడు ఈ కర్నూలు జిల్లాలోనే 4 హత్యలు చేయడం జరిగింది హత్యలు. ఎందుకంటే మేము ఈ ప్రభుత్వం మీద నమ్మకం పోనిక, విశ్వాసం కోల్పోనిక పెద్ద క్షణం చాలు ఈ దళితుల పైన హత్యలు జరగకుండా. ఈ పోలీసు సార్లకు కూడా ముఖ్య ఉద్దేశం ఏమంటే, పోలీసు వారు కూడా ప్రతి ఒక్కరిని ఏదైనా ఇలా జరిగితే ముందరనే చిన్న విషయాలు కానీ జరిగినా కూడా చిన్నగా మాకు అంబేద్కర్ రాసిన ఇటువంటి రాజ్యాంగం పరంగా ఈ ఎస్సీ ఎస్టీ కేసులు అయితేమి మాకు ముందరనే అలాంటి వాళ్ళని గుర్తించి ముందరనే వాళ్ళని అందరినీ పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి చిన్నదాని పెద్దదానికి మీరు కొట్లాడుకోవద్దని చేతిలో చేయగలిపి పంపించేదానికి కాదు. ఖచ్చితంగా అన్యాయం జరిగింటే, దళితులకు అన్యాయం జరిగింటే ఎస్సీ ఎస్టీ కేసులు నీరు గార్చకుండా ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి, ఖచ్చితంగా తప్పు జరిగింటే నిజంగా దళితులకి, అవతల అగ్రవర్ణాలకైతే బీసీలకైతే తప్పులు జరిగింటే ఎవరిది తప్పు ఉంటే వాళ్ళని ఖచ్చితంగా
నీరు గార్చకుండా ఎస్సీ ఎస్టీ కేసులు నీరు గారితే ఏమైతుంది లేని కూడా ఈ ఎస్సీ ఎస్టీ కేసులు పెడితే ఏమైతుంది లేని కూడా కొంతమంది భయం పడకుండా ఇలాంటివి చేయడానికి కూడా కారకులు అవుతారు. కాబట్టి పోలీసు వారు కూడా ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి. ఎక్కడుంటే కూడా ఎక్కడన్నా ఇట్లాంటివి జరిగితే కూడా పొలం తాగాదలైతేమి లేదంటే ఏర్లలో కొట్లాడలైతేనేమి ముందు జాగ్రత్తలు గమనించి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటుంటేనే వాళ్ళకి భయం ఉండేది. కానీ లేదు ఏమైతుంది ఈ ఎస్సీ ఎస్టీ కేసులు ఏమైతుంది అనే భయం లేకుండా కూడా కొంతమంది ఇలాంటివి దుర్మార్గాలకు పాల్పడతాడని నేను మనవి చేస్తున్నా. కాబట్టి సార్ వారు ఖచ్చితంగా పోలీసు సార్ వారు ఇటువంటి ఘటనలు ఇంకోసారి జరగకుండా ఏడైతే ఉంటుందో చిన్నగా ఉన్నప్పుడే ఏదో చెప్తారు చూసి శాస్త్రం మొక్క ఉన్నప్పుడు దాన్ని చుంచేలా కానీ మరి పూర్తి ముదిరినాక ఈ అంతా ఫ్యాక్షన్ గా రెడీ మొత్తం ఫ్యాక్షన్ గా రెడీ అయ్యేటట్టు చూడకుండా దీన్ని అంతరించిపోవాలా. బాగా మంచి పరిపాలన మంచిగా ఉంది అనే మూమెంట్లు ఇలాంటివి చాలా బాధాకరము. ఎందుకంటే గవర్నమెంట్ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. మేమంతా కలిసి ఆల్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అందరం కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లు వేసినాము. దీన్ని సద్వినియోగం చేసుకొని ఇటువంటి తప్పులు ఇంకోసారి జరగకుండానే వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని చర్య తీసుకొని మన కలెక్టర్ మేడం గారు కూడా సిరి మేడం గారు వాళ్ళు షరీఫ్ నగర్ లో సంజయ్ హత్య జరిగినప్పుడు వడ్డే కులస్తులని ఊరు జిల్లా బహిష్కరించి మొత్తం అలాగనే ఈ బొందిమడల రమేష్ అయితే ఆలూరులో హత్య అయితేమి ఈడ కర్నూలులో ఈ రోజు జరిగిన హత్యలు అయితేమి వాళ్ళని ఖచ్చితంగా దళితుల పైన దాడులు జరిగితే ఎంబడి దాన్ని చట్టపరమైన విచారణ జరిపి వాళ్ళని ఖచ్చితంగా జిల్లాల నుంచి బహిష్కరించి వాళ్ళ కుటుంబాలను వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తేనే మాకు న్యాయం జరిగేదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్దుర్తి మండలం నుంచి నేను దళిత మాజీ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడిని మాజీ మండల అధ్యక్షుడిని నేను అందరికీ విలేకరుల తరఫున ఈ న్యూస్ వైరల్ చేయడం జరిగింది.